సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో గిరిబాబు గారు, ఈ 2-3 సంవత్సరాల్లో మనం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, అవేర్నెస్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేసాం. అంటే ఇప్పటి వరకు మనం అప్పులు పాలైన తర్వాత అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి చాలా మాట్లాడుకుంటాం, చాలా వీడియోస్ చేసాం. అవును. బట్ ఈ వీడియోలో కాస్త డిఫరెంట్గా అప్పుల పాలు అయిపోయి సగం జీవితం సంకనాగిపోయి రోడ్డు పాలు అవ్వాలి అంటే రోడ్డు పాలు అవ్వాలి అంటే ఏం చేయొచ్చు, ఏం చేయొద్దు అంటే కష్టం, ఏం చేయొద్దు అంటే కష్టం. కానీ జనరల్ గా చేసేదంతా అదే. అందరూ ఇప్పుడు నా దగ్గరికి వచ్చే చాలా మంది ఇన్వెస్టర్స్ క్లయింట్స్ అంతా కూడా 100లో 95% మంది ఆల్రెడీ సగం జీవితం సంకనాగిపోయి ఇంకా నేను ఏం చేయాలి, నాకు కుదరట్లేదు. యూ బిలీవ్ ఆర్ నాట్, ఒక క్లయింట్ దగ్గరికి వచ్చాడు, అతనికి 11 లోన్లు ఉన్నాయి. నాకు అసలు 11 లోన్లు అంటే నేను తట్టుకోలేకపోయాను. శాలరీ ఎంత, 2 lakhs శాలరీ అంట. మొత్తం ఈఎంఐలు అన్ని కలిపి అసలు ఎంత ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు నీకు అదే అడిగాను నేను. ఇన్కమ్ 2 lakhs అంటే ఎట్లా ఇచ్చారు అంటే, క్రెడిట్ కార్డ్ లోన్స్ తీసుకున్నాను, వేరే హ్యాండ్ లోన్స్ తీసుకున్నాను, రకరకాలు తీసుకున్నాను, రకరకాలు చేశాను. ఇప్పుడు ఇవన్నీ మీ వైఫ్ కి తెలుసా అని అడిగాను. తెలుసు అని చెప్పాడు. మరి ఎట్లా నిద్రపోతుండ్రు అంటే, ఇప్పుడు తినేది తిండి మామిడి పెడుతుంది నాకు, ఆమె మిషన్ కుడుతోంది ఇంటి దగ్గర, వచ్చే 2 lakhs వెళ్ళిపోతున్నాయి. నేను బ్యాంక్ లోన్స్ తీసుకుంది కొంచెమే, బట్ అదర్ లోన్స్ ఉన్నాయి, మొత్తం కలిపి నా దగ్గర 11 లోన్స్ ఉన్నాయి, చిట్టా పంపించాడు. నాకు హెల్ప్ చేయమంటే ఏం చేయగలను. సో నా దగ్గర మంత్రదండ ఉండదు, నేను డబ్బులు సృష్టించలేను, అప్పులు తీర్చలేను. కానీ డబ్బులు ఉంటే ఎలా సేవ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, మనీ మేనేజ్మెంట్ నేను నీకు హెల్ప్ చేయగలను. మనీ మేనేజ్మెంట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. మనీ మేనేజ్మెంట్ లో మిమ్మల్ని బెటర్ గా చేయగలను. కానీ నేను అప్పుల్ని తీర్చడం మంత్రదండ నా దగ్గర లేదు, ఎవరి దగ్గర ఉండదు కూడా ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు నార్మల్ గా మీరు అప్పులు పడడం ఎలా, అప్పుడు పాలవడం ఎలా ఇలా అడుగుతారు కదా. దానికి ఏమి చేయక్కర్లేదండి. సింపుల్ గా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెడుతూ, మన డబ్బులన్నిటి పొదుపు చేయకుండా, రేపటి గురించి ఆలోచన చేయకుండా మనము ఇష్టమైనట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతే, ఒక సామెత ఉంటుంది తెలుగులో, నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా అని. సో అలా నారు పోసిన వాడు నీరు పోయకపోతాడు అంటే, రేపు చూసుకుందాంలే అని దేవుడి మీద దీపం పెట్టాడు. డెఫినెట్లీ వాళ్ళు అప్పుల పాలు అవ్వడం వెరీ ఈజీ, సంకనాగిపోవడం ఇంకా ఈజీ. ఇప్పుడు నార్మల్ గా మనకు 2 రకాల ఉంటాయి, ఖర్చులు, ధరలు. మీకు పెరిగేవి ధరల, ఖర్చుల. ధరల పెరుగుదల గవర్నమెంట్ లెక్క ప్రకారం ఇన్ఫ్లేషన్ ప్రకారం కొంచెం పెరుగుద్ది, 5-6%. కానీ ఖర్చులు విపరీతంగా పెంచుకుంటూ ఉంటాం. వీటికి కారణం ఏంటి? లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, అనుకరణ. పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు, కంపారిజన్. బట్ తెలుసుకునే విషయం ఏంటంటే, మీరు ఎన్ని చేసినా మీ పక్కింటి వాళ్ళని ఇంప్రెస్ చేయలేరు. మీరు పక్కింటి వాళ్ళని, పక్కోడిని ఎప్పటికీ ఇంప్రెస్ చేయలేం. కానీ అది అర్థం చేసుకోకుండా ఇంప్రెస్ చేయడం కోసం సినిమాలో పాట ఉంది కదా, పక్కింటి ఏదో ఉంటుంది, రావట్లేదు పాట ఉంటుంది ఒకటి, పక్కింటి పిన్ని గారు కొనుక్కున్న కాసుల పేరు చూడు అంటే, వాళ్ళు ఏం కొనుక్కుంటే చూడని హస్బెండ్ చెప్తుంటారు ఆమెని జగత్ బాబు. అయితే వాళ్ళు కొనుక్కుంటే నీకెందుకు, నీకు మంచిగా చూసుకుని ఎత్తిన పెట్టి చూసుకునే హస్బెండ్ ఉన్నాడు కదా అని చెప్తుంటారు జగత్ బాబు. అది అర్థం చేసుకోవాలి. లేకుండా వాళ్ళని చూసి వాళ్ళు అది కొనుక్కున్నారు కదా, నేను ఇది కొనుక్కున్నారు కదా, ఇది చేసుకుంటూ పోతే ఎప్పటికీ మీరు గ్రో అవ్వలేరు. అయితే ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటి అంటే, మన లైఫ్ స్టైల్ గోల్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ గోల్స్ అంటే పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్, తర్వాత వెకేషన్, ఇల్లు కొనుక్కోవడము, కారు, రిటైర్మెంట్, ఇవన్నీ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. సో మీరు చెప్పిన ఈ అప్పుల పాలవడం అనే కాన్సెప్ట్ వెనక జరిగే పెద్ద నష్టం, అగాధం ఏంటంటే, నీ లైఫ్ స్టైల్ గోల్స్ అన్ని కూడా కిల్ అయిపోతాయి. సో చాలా మందిని చూస్తుంటాం, ఇప్పుడు వాళ్ళు ఒక 55-60 years వచ్చేదాకా ఒక జాబ్ చేస్తూ వచ్చిన డబ్బుల్ని ఇలా ఖర్చు పెట్టేసుకొని మొత్తం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు మెలుకుంటారు. మా అబ్బాయికి చదువుకి నాకు డబ్బులు సరిపోవట్లేదు, పెళ్లిళ్ళకు సరిపోవట్లేదు, పెళ్లి చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, నేను నా రిటైర్మెంట్ పరిస్థితి ఏంటి, ఎప్పుడు స్పృహ వస్తుంది, 50 తర్వాత. అంతమంది వరకు ఏం చేశారు అంటే, ఏదో ఖర్చులు అయిపోయింది చెప్తుంటారు. ఒకటి డిసిప్లిన్ లేకపోవడం. ఇది ఆ డిసిప్లిన్ లేకపోవడం చాలా చాలా ప్రాబ్లం. అందుకే నేను చెప్తుంటాను, డబ్బు సంపాదిస్తే రిచ్ కారు, మనీ మేనేజ్మెంట్ లేకపోతే రిచ్ అవుతారు. ఎగ్జాంపుల్, సుశీల్ కుమార్ కౌన్ బనేగా కరోడ్పతిలో 5 కోట్లు సంపాదించాడు ఒక 1-2 hours లో తన యొక్క టాలెంట్ తోటి. ఆ సంపాదించిన 5 కోట్లు 2 సంవత్సరాలలో 0 అయిపోయింది. వెళ్ళిపోయింది. ఎక్కడ మొదలైన అక్కడికి వచ్చాడు. తర్వాత రీసెంట్ గా చిత్తూరు నాగయ్య గురించి నేను ఒక వీడియో చూశాను. మన తెలుగు సౌత్ ఇండియాలో
రోల్స్ రాయిస్ కార్ నడిపిన మొట్టమొదట హీరో ఆయన. ఆ రోజుల్లో 1 లక్ష పారితోషికం తీసుకున్న మొదటి హీరో. ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన కలవడానికి వెళ్తే ఆయన తలపాగా పక్కన పెట్టి ఆహ్వానించిన మొదటి హీరో, సౌత్ ఇండియా సూపర్ స్టార్. కానీ ఆయన చనిపోయేటప్పుడు తినడానికి తిండి లేదు. అవును, అక్కినేని నాగేశ్వరరావు హెల్ప్ చేశాడు ఫుడ్ కి. బట్ ₹1,00,000 పారితోషికం తీసుకున్న హీరో. అలాగే మన సావిత్రి ఎగ్జాంపుల్ అందరికి తెలుసు. చివరి రోజులు ఎంత ఇబ్బంది పడింది. ఎక్కడ వీళ్ళంతా ఫెయిల్ అయింది ఎక్కడంటే మనీ మేనేజ్మెంట్ లేకనే. ఇదంతా మన కళ్ళ ముందు కనబడుతున్న సత్యాలు కదా. ఇప్పుడు మీరు రాజబాబు వాళ్ళ తమ్ముడు మన రీసెంట్ గా వీడియో చెప్తున్నాడు, మా అన్న దుర్భరమైన జీవితం గడిపాడు. అందరు కూడా వీళ్ళందరూ మళ్ళీ మామూలు కోటీశ్వర్లు కాదు. కాంతారావు గారు ఆ రోజుల్లో 1950s 60s లో మద్రాసు టీ నగర్ లో చాలా పెద్ద విలాసవంతమైన బంగ్లా, ఇంట్లో 4 కార్లు, పనువాళ్ళు. కానీ లాస్ట్ జీవితంలో ఏం లేదు, చిన్న చివరి రోజుల్లో నిజంగా చూసే రంగనాథ్ సూసైడ్ చేసుకున్నాడు. మొత్తం ఆస్తి కూడా వాళ్ళ పనం ఒకసారి రాసి చేసి. అట్లా మీరు ఎవరిని చూడండి. బట్ ఇవన్నీ చూసి గుణపాఠాలుగా నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు నటులు అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళు అసెట్స్ పెంచుకుంటూ తర్వాత శోభన్ బాబు గారు, కృష్ణ గారు అంటే వీళ్ళందరూ నేర్చుకున్నారు. అంటే వాళ్ళ కో ఆర్టిస్టులు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అన్న విషయాల నుంచి ఇది మనకు అందరికీ అర్థమయ్యే ఒక మనీ మేనేజ్మెంట్ పాఠాలు. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడేవి. అంటే మనం సంక్రాంతికి పోవడానికి ఏం చేయాలో అంటే ఇవన్నీ చేయకూడదు, సింపుల్ అంతే. బాగుంటారు ఇవి చేస్తే మీరు చెప్పినట్టుగా అవుతారు. కనుక ఇది ప్రతి ఒక్క ఎంప్లాయీ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఒక వ్యాపారవేత్త, ఒక ప్రొఫెషనలిజం అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ ఉండే అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోవడం. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటే డెఫినెట్లీ దే కెన్ ఎక్సెల్ ఇన్ దర్ లైఫ్. సో అలా కాకుండా ఇలా పిచ్చి పిచ్చిగా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతే వీళ్ళు చేసిన తప్పేంటి అంటే వాళ్ళకు డబ్బులు వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోలేదు. ఇప్పుడు సంపాదిస్తే రిచ్ కారు, మీరు నెలకు నాకు 3 లక్షల జీతం వస్తే రిచ్ కారు కాదు. ఆ వచ్చిన 3 లక్షల్లో నువ్వు రేపటి కోసం ఎంత దాచిపెట్టుకున్నావు, రేపటి నీ అవసరాలకు ఎంత ఉపయోగించుకున్నావు, రేపనేది వస్తుందా? తప్పకుండా డెఫినెట్లీ వస్తుంది. మరి రేపటికి నువ్వు ప్రిపేర్ అయి ఉన్నావా? అంటే నాకు రేపు మళ్ళీ వస్తే నాకు ఆ వేషాలు వస్తాయి, నాకు ఇంకా బిజినెస్ ఉంది, నాకు ఇంకా జాబ్ ఉంది అనుకుంటే నువ్వు తప్పులో కాలేసినట్టే. అవి లేకపోతే ఏం చేయాలి నువ్వు? అందుకే దీనికోసం మనం ఎప్పుడు కూడా ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటే చాలా మందికి అర్థం కూడా తెలియదు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నువ్వు నిద్రపోతే కూడా నీకు ఆదాయం రావాలి. నిద్రపోతున్నా నీ డబ్బు నీ కోసం పనిచేయాలి, ఆదాయం రావాలి. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. 9 to 5 పని చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. నీ యాక్టివ్ ఇన్కమ్ ఆగిపోయిన తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలగా. ఇప్పటి నుంచే యాక్టివ్ ఇన్కమ్ ఉన్న పీరియడ్ లో నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ కోసం ప్రిపేర్ అయ్యి ఉండాలి. చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, మీరు అప్పుడు చెప్పిన వీడియోలో చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను మీదకి వస్తున్నాను, నేను ఇట్లా మీరు చెప్పిన బాగుంది, నచ్చినాయి అని చెప్తుంటారు కదా. అవన్నీ ఏంటంటే ఇవన్నీ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, అందరికి తెలిసిన విషయాలే. కాకపోతే మనం 30 లేపుతున్నాం అంతే. బాబు నువ్వు కనుక వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉంటే మీరు అన్నట్టుగా సంక్రాంతిపోవడం ఖాయం. మీరు అడిగారు కదా ఏమి చేయాలో, ఇవన్నీ చేస్తే అవుతారు. అవి చేయకుండా రేపటి కోసం స్పృహతోటి, రేపటి కోసం నేను బతకాలి, రేపు అనేది వస్తుంది కాబట్టి. కానీ ఇప్పుడు యూత్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి శాలరీ రాగానే ఫస్ట్ ఈఎంఐలో ఐఫోన్, దాని వయసు 2 సంవత్సరాలు, అది అయిపోయిన తర్వాత బైక్ కొనుక్కోవడం, బైక్ అయిపోయాక కారు, ఇల్లు, ఇలా ఈఎంఐలో గడిపేస్తాం. 25-26 సంవత్సరాలకే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వచ్చేస్తున్నాయి. నిజంగా నీకు ఏదైనా ఫ్యామిలీ బర్డన్స్ ఉంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఆ ఫ్యామిలీ బర్డన్స్ లేకుండా ఈ విలాసాల కోసము, ఖర్చుల కోసము, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కోసము మీరు వీకెండ్ ప్రెస్టీజ్ అంటారు. ఎగ్జాక్ట్లీ. మీరు బంజారాస్ జూబ్లీస్ లో వీకెండ్స్ వెళ్ళండి, పబ్బులలో ఎంత విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది అక్కడ. అంటే బయటనే ఎంత ట్రాఫిక్ ఉంటే లోపల ఎంత ట్రాఫిక్ ఉంది అర్థం చేసుకోండి. ఎందుకు అక్కడ ఏం చేస్తారు అక్కడ? నేను ఒకసారి వెళ్ళాను, అసలు ఏం చేస్తారు చూద్దామని. ఏమీ లేదు, ఇట్లా చేతిలో బాటిల్, చేతిలో సిగరెట్, ఇట్లా ఆ పాటలకి డాన్స్ చేస్తూ ఉంటారు. ఏదో జీవితాన్ని ఆస్వాదించేసినట్టు. అది అలా చేయకపోతే హేళన చూడడం వల్లని. ఇది కాదు లైఫ్ అంటే. ఇంకా బియాండ్ దిస్ చాలా ఉంది. ఆ రాత్రంతా స్పెండ్ చేసి ఆదమర్చి మందు తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని చేసి ఆరోగ్యం పట్టుబడి ఇలా జీవితాన్ని సంకనాకించుకునే బదులు మీరు ఆ టైంని ప్రొడక్టివ్ యూజ్ చేసుకోండి. మీరు మంచి కొత్త నేర్చుకోండి, మీ కెరీర్ ఎక్సెల్ చేయండి. ఆ కెరీర్ ఎక్సెల్ అయితే నీకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. అంటే అది డబ్బులోనే ఉందా, నేను ఇలా ఎంజాయ్ చేయొద్దంటే అది ఎంజాయ్మెంట్ రైట్ కాదు. నువ్వు ఒకసారి ఆర్థిక స్వేచ్ఛ వస్తే నీకు యాక్చువల్గా హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి? సింపుల్ ఈజ్ డిఫికల్ట్. అలా సింపుల్ ఫుడ్ సింపుల్గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఇవన్నీ చేస్తే మీకు లైఫ్ స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. అందుకే చాలామంది వాళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్ని ఇలా స్పెండింగ్ కోసము, తర్వాత లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ తీసేసి సేవింగ్స్ అనేది లాస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అలా కాకుండా సేవింగ్స్ అనేది ఇప్పుడు మనకు వారన్ బఫెట్ చెప్పిన ఫస్ట్ సూత్రం అదే కదా, ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ షుడ్ బి యువర్ ఎక్స్పెన్సెస్. అలా ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నా వయసు ఇప్పుడు 25-30 సంవత్సరాల లోపే ఉంది, ఇవన్నీ ఎంజాయ్ చేయాలి, నేను 60తో ఎంజాయ్ చేయలేను కదా అంటే అది కూడా తప్పే. మీకు రేపు అనేది వస్తుంది కదా, దానికోసం మీ యొక్క బడ్జెట్లో ఒక 15% కేటాయించండి. యూజ్ 85% ఫర్ టుడే.
నేను అందరికీ కూడా చెప్తూ ఉంటాను, అన్ని వీడియోస్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు నా డబ్బులన్నీ తీసుకొచ్చి నేను గ్రోత్ ఫండ్లో పెట్టుకుంటాను, గ్రోత్ ఆప్షన్లో పెట్టుకుంటాను, ఇది పెరగాలి అంటే వద్దని చెప్తాను నేను. 60 ఏళ్ళ దాకా ఆల్రెడీ నోరు కట్టేసుకొని కడుపు కట్టేసుకొని సంపాదించారు కదా, ఇప్పుడైనా లైఫ్ ఎంజాయ్ చేయండి. దీన్ని గ్రోత్ ఆప్షన్ కాకుండా సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో పెట్టుకోండి, డివిడెంట్ ఆప్షన్లో పెట్టుకోండి, మంత్లీ ఇన్కమ్ తీసుకోండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, స్పెండ్ చేయండి అని చెప్తుంటాను. ఖర్చు పెడితే స్పెండ్ చేస్తే ఆనందం వస్తుంది, ఇంకా ముడేయద్దు. అది 60లో. అదే 20లో నేను అన్ని ఖర్చు పెడతా, అది కూడా తప్పు, అట్లా కూడా చేయొద్దు. సో ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. అలా ప్లానింగ్ చేసుకుంటుంటేనే మనం లైఫ్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు నేటి తరం సినిమా హీరోలు కదా అందరూ చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వెంకటేష్, నాగార్జున, నాగబాబు గారు, మన మహేష్ బాబు ఎవ్రీ మూవీలో వచ్చే బడ్జెట్ లో 30 to 40% మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. నమ్రత శరత్కర్ షీల్ మెయింటైన్, వాళ్ళ అడ్వైజర్ కూడా తెలుసు నాకు. సో వాళ్ళంతా కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఎందుకంటే రేపటి కోసం. ఈవెన్ నాకు 2-3 సినిమా వాళ్ళు క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రాపర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ పాఠాలు నేర్చుకున్నారు వీళ్ళు. ఎందుకంటే మోస్ట్ వాలటైల్ కెరియర్ ఇస్ సినిమా ఇండస్ట్రీ, మోస్ట్ వాలటైల్. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్, నెక్స్ట్ సినిమా ఫట్, మరి రేపు నేను ఎలా బతకాలి. అందుకే ఇంకోటి గమనించండి, ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ చేస్తున్నారు. దాదాపుగా ప్రతి సినిమా ఆర్టిస్ట్ ఏదో ఒక వ్యాపారంలో ఉంటున్నారు. చాలా మంది కూడా హోటల్ బిజినెస్, పబ్బులని, ఇంకోటి టెక్స్టైల్ బిజినెస్ ఇలా చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి రేపటి కెరియర్ కోసం, ఇది లేకపోయినా అది ఉంటుందని చెప్పేసి. అట్లా మీ డబ్బు పనిచేయించాలి మీరు పడుకున్నా కూడా. అలా రావాలి అంటే మీరు సంక్రాంతిపోకుండా జీవితం ఉండాలి, మంచిగా హ్యాపీగా ఉండాలంటే మనీ మేనేజ్మెంట్, వచ్చిన డబ్బుల్లో కొంచెం పక్కన పెట్టుకోవడం, ఈ అలవాటు నేర్చుకోండి. ఏమి చేయడం చేత కదా, నో ప్రాబ్లం, వచ్చిన ఇన్కమ్ కొంచెం మ్యూచువల్ ఫండ్ వేయండి, సిప్ చేయండి, దట్ ఈస్ వెరీ ఈజీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీవన్. నా దగ్గరికి వస్తే మంచిగా హెల్ప్ చేసి నేను వాళ్ళకు పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.